శుభములు కలుగు నీకు. One baby conference. One veg hot and sour soup. ముందు వెళ్ళి 4 సూపులు తీసుకొనిరా. ఓకే మేడం. మీ ఇద్దరికి ఒకే ఐటెం ఇష్టమా? కానీ నాకెందుకో అలా అనిపించలేదు. చరణ్ ఒకటి చెప్తుంటే వెంటనే తాను అదే చెప్తుందని అనిపించింది. అంటే వారాహి కావాలనే చరణ్ గారు చెప్పిన ఐటెం ఆ పేరే చెప్తుంది అంటారా మీరు? అంతే అనిపిస్తుంది. ఏ వారాహి, ఎందుకలా చెప్తున్నావు? చరణ్ నీకు బాస్ అనా? నువ్వు అలా చెప్పకపోయినా తను నీకు నెల జీతం ఇస్తాడులే. భలే వారే రేక్ గారు. వారాహి నా భార్య కాబోతుంది. నా భార్యకి పెళ్ళయ్యాక జాబ్ చేయాల్సిన కర్మేంటి? హ్యాపీగా నాతో పాటు సూరత్ వచ్చేసి తనకి నచ్చిన బిజినెస్ చూసుకుంటుంది. అయ్యో అలా అనకండి. తనని జాబ్ మానేయమంటే మళ్ళీ తనకి కోపం వచ్చేస్తుందేమో. భలేవారే. కోపం తనకెందుకు వస్తుంది? వస్తే నాకే రావాలి. మీకెవరికి కాదురా, కోపం నాకు రావాలి. నాకు కాబోయే పెళ్ళం వాడుతూ తిరుగుతున్నందుకు. రే, నీకు రావాల్సింది కోపం కాదురా కుమారా, ఆలోచన. కోపం వస్తే నష్టపోయేది నువ్వే. నేను చేయకపోయినా నువ్వు చేసావు ఆలోచన. వారాహి, నాకు బేబీ కార్న్ ఇష్టం లేదు. అయితే అది క్యాన్సిల్ చెప్పి నాకు నచ్చింది వేరే ఏదైనా ఆర్డర్ ఇవ్వు. మీకోసం ఆర్డర్ ఇస్తే మీరు తింటారు, మరి నేనేం తినాలి? అదే తింటావు. అంటే ఇక్కడికి వచ్చింది నాకు నచ్చింది తినటానికి కాదా? అలానేం కాదు. మీకు నచ్చింది మీరే ఆర్డర్ ఇచ్చుకోండి. అది నన్ను తినమని బలవంత పెట్టకండి. సరే, నువ్వు సూప్ తాగు. అదేంటి వారాహి అలా అడ్డంగా మాట్లాడుతున్నావు? నేనెలా మాట్లాడాలో నాకు నువ్వు నేర్పిస్తున్నావా? అది కాదు, అతను నిన్ను అడుగుతున్నాడు, నువ్వేమో అతన్ని కోప్పడుతున్నావు. అయినా నిన్ను అడుగుతుంది నీకు కాబోయేవాడే కదా. ఎవరైతే ఏంటి? అంటే నువ్వు పెళ్ళయ్యాక కూడా నీకు నచ్చిందే చేస్తావా? నీ భర్త కోసం ఏమీ కాంప్రమైజ్ అవ్వవా? ఎందుకు అవ్వాలి? అంటే ఇప్పుడు చరణ్ కోసం నన్ను నేను కొంచెం మార్చుకుంటున్నాను, అలా నిన్ను నువ్వు మార్చుకోలేవా? భార్యాభర్తలన్న తర్వాత చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి కదా. ఎవరి కోసమో అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం, నన్ను నేను మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇలాగే నాలాగే ఉంటాను. అంటే ఒకవేళ చరణ్ నిన్ను చేసుకొనుంటే తనకు కూడా ఇలాగే సమాధానం చెప్తావా?